అడవెళ్ళి గుద్దుకుంటే బ్యారేజీ కొట్టుకుపోయి లక్షలాది మంది బెజవాడ ప్రజలు చచ్చిపోవాలని కుట్రలు పన్నారు అని చెప్పిన దానికంటే విష ప్రచారం ఏమైనా ఉంటుందా ప్రపంచంలో? దీని మీద కేసు పెట్టారు కదా, 67వ నెంబర్ గేట్ ఏదో పోయిందని రాశారు. అది ఓకే, రాసుకోమని తప్పలేదు. దాని మీద కూడా కేసు అదే సుమన్ టీవీ వాళ్ళ మీద ఎవరి మీద పెట్టారట కదా, ఓకే, దానికి నేను అబ్జెక్షన్. నిజంగా అక్కడ 67 గేట్ ఏమన్నా అయింది అయితే 67 గేటు పాడైతే విజయవాడ కొట్టుకుపోవడం ఏమి ఉండదు. అక్కడ 10 గేట్లు తేడా వచ్చినా నీళ్లు సముద్రంలోకి పోతాయి, నీళ్లు నిల్వ ఉండకుండా, అంతేగాని కొట్టుకుపోవడమే ఉండదు. అది ఎప్పుడు కొట్టుకుపోవడం ఉంటుంది, గేట్లన్నీ పనిచేయడం మానేస్తాయి, అట్లేం ఉండదు. ఆ గేట్లు స్ట్రాంగ్గానే ఉంటాయి, దానికి ఆల్టర్నేటివ్ మెజర్స్ కూడా ఉంది. విజయవాడకి అట్లాంటిది ఏం లేదు. అది తప్పు అన్నప్పుడు గేటు తేడా వస్తే విజయవాడకి ప్రమాదం అని రాశారు. మొన్ననే చెప్పా, ఏదో ఫస్ట్ రోజు నీళ్లు రిలీజ్ చేశారన్నప్పుడు ఏ భయమో అక్కర్లేదు. ఎందుకంటే 6 లక్షల క్యూసెక్కుల నీళ్లు వెళ్తే అప్పుడు కృష్ణానది లోపల కట్ట లోపల నీళ్లు మునుగుతాయి. 6 లక్షల క్యూసెక్కులు ఉంటాయి. ఇప్పుడు అది కూడా ప్రాబ్లం లేదు. మొన్న ఇతను రిటైనింగ్ వాళ్ళు కట్టించాడు కదా, 6 దాకా సేఫ్ ఉంది. 7 దగ్గరికి వెళ్తే ఆ కట్ట దాటి అక్కడ లోపల ఉన్న అవతల కట్టకి ఇవతల కట్టకి మధ్యలో ఉన్న జనాలు మునుగుతారు. ఇక్కడ ఏంటంటే 3 కట్టలు అయినాయండి. ఇప్పుడు హైవే ఒక కట్ట, కృష్ణలంక హైవే, రెండవ కట్ట లోపలికి ఉంటుంది.